నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, రీజనల్ హెడ్. నా పక్కన ఉన్నది భాస్కరన్ గారు, నా డిప్యూటీ రీజనల్ మేనేజర్. అందరికీ తెలిసిన విషయం ఇది. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా 116 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 117వ సంవత్సరం అడుగు పెడుతుంది. మెయిన్ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మన బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది చిన్న కుగ్రామం అయినటువంటి మాండవి అనే ఒక చిన్న గ్రామం. బరోడా ప్రిన్స్లీ స్టేట్ అప్పట్లో, బిఫోర్ ఇండిపెండెన్స్. ఆ కాలంలో 1908 సంవత్సరంలో సాయాజీరావు గైక్వాడ్ III అనే మహారాజా ఆయన పేద ప్రజలు ఎంతోమంది మనీ లెండర్స్, ఆ కాలంలో ఇప్పుడే మనీ లెండర్స్ ఉన్నారు, బయట ₹3, ₹5 వడ్డీలు తీసుకునే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఒకసారి ఊహించుకోవచ్చు. ఒక మనీ లెండర్సే కాదు, పెత్తందారులు అవనివ్వండి, అనేక రకాల ఊడిగం చేసుకునే ఆ కాలంలో ఈయన అందరికీ తక్కువ వడ్డీతో బ్యాంకుకి ఈ యొక్క సదుపాయాలు ఇవ్వాలని ఆయన కోరుకుని ఈ యొక్క మాండవి అనే చిన్న ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాని మొదలెట్టారు ఆయన. అది అంచెలంచెలుగా 1908 సంవత్సరం నుంచి మొదలెట్టి ఇప్పటికి 116 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం ఎలా జరిగిందంటే, ఆ రాష్ట్రం నుంచి మన ఇప్పుడు ఇవాళకి ఉన్న 28 రాష్ట్రాలు, మన భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో దగ్గర 25 దేశాలలో పైబడి మన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రెజెన్స్ ఉన్నది. ప్లస్ ఒక 100 ఆఫీసుల్లో వేరే అబ్రాడ్ కంట్రీస్లో బిజినెస్ చేస్తున్నాం మనం. అలా ఎదుగుతూ ఇప్పటికి మొన్న మార్చు 2024 గాను 24 లక్షల కోట్ల వ్యాపారం బ్యాంక్ ఆఫ్ బరోడా చేసింది. సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ప్లస్ మన బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ట్యాగ్ ఏంటంటే ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. ఇదే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్ని మైల్ స్టోన్స్ ప్రజలకి అర్థం అవటానికి జస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం 2005లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. మొత్తం డిజిటలైజేషన్ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి స్టార్ట్ అయింది. అప్పట్లో 2005, 2006లో అంత టెక్నాలజీ అంత లేదు. ఆ కాలంలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా జెన్నెక్స్ట్ బ్రాంచ్, అంటే జెన్నెక్స్ట్ అంటే కొత్త కుర్రోళ్ళు. అప్పట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా భూమిలో ఉంది 2005, 2006లో. జెన్నెక్స్ట్ బ్రాంచ్ అంటే పూనాలో మొట్టమొదటి బ్రాంచ్ ఏర్పాటు చేసింది. అంటే ఒక మైల్ స్టోన్ ఇది. అందులో ఒక ప్రాముఖ్యత అప్పట్లో 2005, 2006లో ఒక ప్రాముఖ్యత ఏంటంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఆ బ్రాంచ్లో లోన ఒక లైబ్రరీ, ఒక సైబర్ కేఫ్, ఇంటర్నెట్ కేఫ్ వాళ్ళు వచ్చి బ్రౌజ్ చేసుకోవడానికి, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్, వాళ్ళ అదే బ్రాంచ్లో కూర్చుని వెంటనే కియోస్క్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ 2007లోనే మొదలెట్టాం మనం. అది బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక్కసారి అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అన్ని బ్యాంకులు, అప్పట్లో ఉన్న 20 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కలుపుకుని బ్యాంక్ ఆఫ్ బరోడాను ఫాలో అయింది. ఇదే నిమిత్తం అప్పట్లో 2007 అంటే దగ్గర 99 సంవత్సరాలు, మనకి 97 సంవత్సరాలు కంప్లీట్ అయిన నిమిత్తం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏమనుకోండి, అప్పట్లో మా ఒక సింబల్ ఏంటంటే అక్షయంతే భవతి అనే ఒక సింబల్ మన లోగో ఉంది. ఆ లోగోని మనం బరోడా సన్ P అనే సింబల్ మార్చాం. అది బ్యాంక్ ఆఫ్ బరోడా ఇనిషియేట్ చేసిన తర్వాత అన్ని భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులు కూడా, యూనియన్ బ్యాంక్ అవ్వనివ్వండి, కెనరా బ్యాంక్ అవ్వండి, అన్ని బ్యాంకులు వాళ్ళ లోగో మార్చడం, బోర్డులు మార్చడం చేయడం వల్ల బ్యాంకుకి మంచి మైలేజ్ వచ్చింది. ఇది మన బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇవాళకి షేర్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ చాలా మార్కెట్లో ఎక్సలెంట్ షేర్ మార్కెట్ మంది ₹280 టచ్ అయింది. ఈరోజు 250, ₹252 ఉన్నా కానీ దగ్గర ₹280 మంది టచ్ అయింది. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎక్సలెంట్ మన షేర్ మార్కెట్ అని మనం చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు మనం రీజనల్ ఆఫీసు వరకు వస్తే, ఈ యొక్క రాజమండ్రి మన పరిధి 3 జిల్లాలు. ఒకటి ఈ ఈస్ట్ గోదావరి, రెండోది కోనసీమ, మూడోది కాకినాడ. 3 జిల్లాల్లో మన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రెజెన్స్ ఉన్నది. ఆల్మోస్ట్ మనం ఎగ్జిస్టింగ్ ఈ ఏరియాలో, ఎస్పెషల్లీ ఆంధ్రాలో దగ్గర స్టేట్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ అంటే ఇప్పుడు యూనియన్ బ్యాంకు మనకి బాగా కంపీట్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి వీళ్ళని బిజినెస్ ఆల్మోస్ట్ వీళ్ళతో పాటుగా మనం వ్యాపారం చేస్తున్నాం. మనకి 50 బ్రాంచులు ఉన్నాయి. ఈ 50 బ్రాంచుల్లో
రీసెంట్గా మనం ఒక బ్రాంచ్ బొమ్మూరు అనే బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసాము. ఇంకొక 4 బ్రాంచులు ఓపెన్ చేయదలుచుకున్నాం మనం. ఆల్మోస్ట్ ప్రెమైసెస్ ఫైనలైజ్ అయిపోయింది. ఎక్కడంటే మన తాళరేవు కానీ, ఘాటీ కానీ, నిడదవోలు కానీ, అన్నవరం కానీ 4 బ్రాంచులు మనం ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఓపెన్ చేస్తే మన 54 బ్రాంచులు అవుతాయి. మన రీజనల్ ఆఫీస్ యొక్క బిజినెస్ ఏంటంటే 750 కోట్ల వరకు సుమారుగా మన బిజినెస్ ఉన్నది. మన సెప్టెంబర్కి 7,900 కోట్లు. బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో సాయిరావు గైక్వాడ్ గారి ద్వారా బరోడా ప్రిన్సిపల్ ఎస్టేట్లో ప్రారంభమైంది. జాతీయకరణ మొదటిసారి ప్రభుత్వ రంగ బ్యాంకు జాతీయకరణ చేస్తున్నప్పుడే జాతీయకరణ అయినటువంటి బ్యాంకు. అలాగే పబ్లిక్ నుంచి కూడా మనం పార్టిసిపేషన్ తీసుకొని ఐపీఓ ద్వారా మన బ్యాంకు పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి బ్యాంకు 116 సంవత్సరాలు పూర్తి చేసుకుని 117 సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అంటే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి బ్యాంకు. ఇవాళ 117వ వసంతోత్సవం సందర్భంగా మేము మా బ్యాంకు తరఫున ప్రత్యేకించి రీజనల్ ఆఫీస్ రాజమండ్రి తరఫున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 50 బ్రాంచుల తాలూకు కస్టమర్లకి, ఖాతాదారులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా బ్యాంకు తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే బ్యాంకు యొక్క సేవలని సద్వినియోగం చేసుకొని వారి వారి రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని చెప్పి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని, అలాగే సామాజిక సేవా దృక్పథంతో భారత ప్రభుత్వ యొక్క లక్ష్యాలకి అనుగుణంగా వ్యాపారమే కాకుండా సామాజిక సేవలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకు వెళ్తూ అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నటువంటి బ్యాంకు. మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మా ఖాతాదారులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, స్టాఫ్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేయబోతున్నారు?